దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిర్గమాకాండము 35వ అధ్యాయము చదువుకుందాము, వినండి. మోషే ఇశ్రాయేలీయుల సర్వ సమాజమును పోగు చేసి, మీరు చేయునట్లు యెహోవా ఆజ్ఞాపించిన విధులేవనగా 6 దినములు పని చేయవలెను. 7వది మీకు పరిశుద్ధ దినము, అది యెహోవా విశ్రాంతి దినము. దానిలో పనిచేయు ప్రతి వాడును మరణశిక్ష నొందును. విశ్రాంతి దినమున మీరు మీ ఇండ్లలో ఎక్కడనూ అగ్ని రాజీబెట్టకూడదని వారితో చెప్పెను. మరియు మోషే ఇశ్రాయేలీయులైన సర్వ సమాజముతో ఇట్లనెను, యెహోవా ఆజ్ఞాపించినదేమనగా, మీరు మీలో నుండి యెహోవాకు అర్పణము పోగు చేయడి. ఎట్లనగా, బుద్ధి పుట్టిన ప్రతి వాడు యెహోవా సేవ నిమిత్తము బంగారు, వెండి, ఇత్తడి, నీల, ధూమ్ర, రక్తవర్ణములు, సన్ననార, మేక వెంట్రుకలు, ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు, సముద్ర వత్సల తోళ్ళు, తుమ్మకర్ర, ప్రదీపమునకు తైలము, అభిషేక తైలమునకు, పరిమళ ద్రవ్య ధూపమునకును, సుగంధ సంభారములు, ఏఫోదుకును, పతకమునకును, లేత పచ్చలను, చెక్కు రత్నములను తీసుకుని రావెను. మరియు వివేక హృదయులందరూ వచ్చి యెహోవా ఆజ్ఞాపించినవన్నీ చేయవలెను. అవేవనగా, మందిరము, దాని గుడారము, దాని పైకప్పు, దాని కొలుకులు, దాని పలకలు, దాని అడ్డకర్రలు, దాని స్తంభములు, దాని దిమ్మలు, మందసము, దాని మోతకర్రలు, కరుణాపీఠము, కప్పుతెర, బల్ల, దాని మోతకర్రలు, దాని ఉపకరణములన్నీయు, సన్నిధి రొట్టెలు, వెలుగు కొరకు దీపవృక్షము, దాని ఉపకరణములు, దాని ప్రదీపములు, దీపములకు తైలము, ధూపవేదిక, దాని మోతకర్రలు, అభిషేక తైలము, పరిమళ ద్రవ్య సంభారము, మందిర ద్వారమునకు తెర, దహన బలిపీఠము, దానికి కలిగిన ఇత్తడి జల్లెడ, దాని మోతకర్రలు, దాని ఉపకరణములన్నీయు, గంగాళము, దాని పేట, ఆవరణపు తెరలు, దాని స్తంభములు, వాటి దిమ్మలు, ఆవరణ ద్వారమునకు తెర, మందిరమునకు మేకులు, ఆవరణమునకు మేకులు, వాటికి త్రాళ్ళు, పరిశుద్ధ స్థలములో సేవ చేయుటకు సేవా వస్త్రములు, అనగా యాజకుడైన అహరోనునకు ప్రతిష్ఠిత వస్త్రములు, యాజకులగునట్లు అతని కుమారులకును వస్త్రములు అనునవియే అనెను. ఇశ్రాయేలీయుల సమాజమంతయు మోషే ఎదుట నుండి వెడలిపోయెను. తరువాత ఎవని హృదయం వారిని రేపెనో, ఎవని మనస్సు వాని ప్రేరేపించినో వారందరూ వచ్చి ప్రత్యక్షపు గుడారము యొక్క పని కొరకు, దాని సమస్త సేవ కొరకును, ప్రతిష్ఠిత వస్త్రముల కొరకును యెహోవాకు అర్పణ తెచ్చిరి. స్త్రీలు గాని పురుషులు గాని ఎవరెవరి హృదయములు వారిని ప్రేరేపించినో వారందరూ యెహోవాకి బంగారు అర్పించిన ప్రతి వాడును ముక్కరలను, పోగులను, ఉంగరములను, తావళములను, సమస్త విధమైన బంగారు వస్తువులను తెచ్చిరి. మరియు నీల, ధూమ్ర, రక్తవర్ణములు, సన్ననార, మేక వెంట్రుకలు, ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు, సముద్ర వత్సల తోళ్ళు, వీటిలో ఏవి ఎవరి యొద్ద నుండినో వారు వాటిని తెచ్చిరి. వెండి గాని ఇత్తడి గాని ప్రతిష్ఠించిన ప్రతివాడును యెహోవాకు ఆ అర్పణం తెచ్చును. ఆ సేవలో ఏ పనికైనను వచ్చు తుమ్మకర్ర ఎవని యొద్ద నుండినో వాడు దాని తెచ్చును. మరియు వివేక హృదయములు గల స్త్రీలందరూ తమ చేతులతో తాము వడికిన నీల, ధూమ్ర, రక్తవర్ణములు గల నూలును, సన్ననార నూలును తెచ్చిరి. ఏ స్త్రీలు జ్ఞాన హృదయము గలవారి ప్రేరేపింపబడిరో వారందరూ మేక వెంట్రుకలను వడికిరి. ప్రధానులు ఏఫోదుకును, పతకమునకును, చెక్కు రత్నములను, లేత పచ్చలను, సుగంధ ద్రవ్యమును, దీపమునకును, అభిషేక తైలమునకును, పరిమళ ధూపమునకును తైలమును తెచ్చిరి. మోషే చేయవలని యెహోవా ఆజ్ఞాపించిన పనులన్నిటి కొరకు ఇశ్రాయేలీయులలో పురుషులేమి స్త్రీలేమి తెచ్చుటకు ఎవరి హృదయములు వారిని ప్రేరేపించినో వారందరూ మనఃపూర్వకముగా యెహోవాకు అర్పణములను తెచ్చిరి. అప్పుడు మోషే ఇశ్రాయేలీయులతో ఇట్లనెను, చూడుడి, యెహోవా ఊరు కుమారుడును హూరు మనమడునునైన
బేసలేలును పేరు పెట్టి పిలిచి విచిత్రమైన పనులను కల్పించుటకును బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పనిచేయుటకును రత్నములను సానబెట్టి పొదుగుటకును చెక్కుటకును విచిత్రమైన పనులన్నిటినీ చేయుటకును వారికి ప్రజ్ఞా వివేక జ్ఞానములు కలుగునట్లు దేవుని ఆత్మతో వాని నింపియున్నాడు. అతడును దాను గోత్రికుడును ఆహి సామాకు కుమారుడునైన అహోలీయోబును ఇతరులకు నేర్పునట్లు వారికి బుద్ధి పుట్టించెను. చెక్కువాడేమి, చిత్రకారుడేమి, నేల దోమ్ర రక్తవర్ణములతోనూ సన్న నారతోనూ బూటాపని చేయువాడేమి, నేతగాడేమి చేయు సమస్త విధములైన పనులు అనగా ఏ పని అయినను చేయువారి యొక్కయు విచిత్రమైన పని కల్పించువారి యొక్కయు పనులను చేయనట్లు ఆయన వారి హృదయమును జ్ఞానముతో నింపియున్నాడు. ఇందులో ఒక మంచి మాట నిర్గమకాండం 35వ అధ్యాయము 21వ వచనం చూద్దాం. తరువాత ఎవని హృదయం వాని రేపినో, ఎవని మనసు వాని ప్రేరేపించినో వారందరూ వచ్చి ప్రత్యక్షపు గుడారము యొక్క పని కొరకును దాని సమస్త సేవ కొరకును ప్రతిష్ఠిత వస్త్రముల కొరకును యెహోవాకు అర్పణము తెచ్చిరి. అప్పట్లో అయితే మరి దేవుడు వారి అర్పణను మరి స్వీకరించాడు. కానీ విరిగి నెలిగిన హృదయమే ఆయనకి ఇష్టమైన బలులు అని మరి ఆయన చెప్పడం జరిగింది. ఆయనకి అర్పణంగా మనం అర్పించేది అలా ఏంటంటే కనుక మన హృదయమే. ఈనాడు మరి మన హృదయాన్ని మనం పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేరేపిస్తూ మన హృదయాన్ని ఇమ్మని ఆయన తొందర పెడుతూ ఉంటాడు. అప్పుడు మన హృదయాన్ని కనుక ఆయనకి ఇవ్వగలిగితే మరి ఏమవుతుందంటే కనుక తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవులు వాళ్ళు ఏం చేస్తారంటే కనుక మనతో వచ్చి వాళ్ళు మనతో నివాసం చేస్తారు. యోహాను సువార్త 14వ అధ్యాయం మాటలు ఉంటాయి. ఒకడు నన్ను ప్రేమిస్తే నా తండ్రి వాడిని ప్రేమిస్తాడు, మేము వాని యొద్దకు వచ్చి వాని మేము నివాసం చేస్తామని ఉంటుంది. సో ఆయన మనం ఎప్పుడైతే ప్రేమిస్తామో ఆయనకి అర్పణంగా మన హృదయం అర్పించగలం, ఆయన ఆజ్ఞను మనం పాటించగలం. అప్పుడు ఆయన మనతో పాటు వచ్చి మనతో పాటు ఆయన ఉంటాడు. నిర్గమాకాండము 36వ అధ్యాయం చదువుకుందాము. పరిశుద్ధ స్థలము యొక్క సేవ నిమిత్తము ప్రతి విధమైన పని చేయ తెలుసుకొనుటకై యెహోవా ఎవనికి ప్రజ్ఞా వివేకములు కలుగజేసెనో అట్టి బసలేలును అహోలీయోబును మొదలైన ప్రజ్ఞావంతులందరూ యెహోవా ఆజ్ఞాపించిన అందరి చొప్పున చేయుదురనెను. బెసలేలును అహోలీయోబును యెహోవా ఎవరి హృదయములో ప్రజ్ఞ పుట్టించునో ఆ పని చేయుటకు ఎవని హృదయము వాని రేపెనో వారినందరినీ మోషే పిలిపించెను. ఆ పని చేయుటకే వారు పరిశుద్ధ స్థలం యొక్క సేవ కొరకు ఇశ్రాయేలీయులు తెచ్చిన అర్పణములన్నిటినీ మోషే యొద్ద నుండి తీసుకొనిరి. అయినను ఇశ్రాయేలీయులు ఇంకా ప్రతి ఉదయమున మనఃపూర్వకముగా అర్పణలను అతని యొద్దకు తెచ్చుచుండిరి. అప్పుడు పరిశుద్ధ స్థల సంబంధమైన ప్రతి పని అంతయు చేయు ప్రజ్ఞావంతులందరిలో ప్రతివాడు తాను చేయు పని విడిచిపెట్టి మోషేతో చేయవలనని యెహోవా ఆజ్ఞాపించిన పని విషయమైన సేవ కొరకు ప్రజలు కావలసిన దానికంటే బహు విస్తారము తీసుకుని వచ్చుచున్నారని చెప్పగా మోషే పరిశుద్ధ స్థలమునకు ఏ పురుషుడైనను ఏ స్త్రీ అయినను ఇక మీదటి ఏ అర్పణైనను తేవద్దని ఆజ్ఞాపించను గనుక పాళెమందంతటను ఆ మాట చాటించిరి. ఆ పని అంతయు చేయనట్లు దాని కొరకు వారు తెచ్చిన సామాగ్రి చాలినది, అది అత్యధికమైనది గనుక ప్రజలు తీసుకుని వచ్చుట మానిరి. ఆ పని చేసిన వారిలో ప్రజ్ఞగల ప్రతి వాడును మందిరమును 10 తెరలతో చేసెను. అతడు వాటిని నేల దోమర రక్తవర్ణములు గల పేనిన సన్న నారతో చిత్రకారుని పని అయిన కెరూబులు గలవాటిగా చేసెను. ప్రతి తెర పొడుగు 28 మూరలు, ప్రతి తెర వెడల్పు 4 మూరలు. ఆ తెరలన్నిటి కొలత ఒకటే. 5 తెరలను ఒకదానితో ఒకటి కూర్చెను, మిగిలిన 5 తెరలను ఒకదానితో ఒకటి కూర్చెను. మొదటి కూర్పు చివరనున్న తెర అంచున నీలి నూలుతో కొలుకులను చేసెను. రెండవ కూర్పున వెలుపటి తెర అంచున అట్లు చేసెను. ఒక తెరలో 50 కొలుకులను చేసెను.
రెండవ కూర్పునున్న తెర అంచున 50 కొలుకులను చేసెను. ఈ కొలుకులు ఒకదానితో ఒకటి సరిగా నుండెను. మరియు అతడు 50 బంగారు గుండీలను చేసి ఆ గుండీల చేత ఆ తెరలను ఒకదానితో ఒకటి కోర్పగా అది ఒక మందిరముగా ఉండెను. మరియు మందిరం మీద గుడారముగా మేక వెంట్రుకలతో తెరలను చేసెను. వాటిని 11 తెరలనుగా చేసెను. ప్రతి తెర పొడుగు 30 మూరలు, ప్రతి తెర వెడల్పు 4 మూరలు. ఆ 11 తెరల కొలత ఒకటే. 5 తెరలను ఒకటిగాను 6 తెరలను ఒకటిగాను కూర్చెను. మొదటి కూర్పునందలి వెలుపటి తెర అంచున 50 కొలుకులను చేసెను. మరియు రెండవ కూర్పునందలి వెలుపటి తెర అంచున 50 కొలుకులను చేసెను. ఆ గుడారము ఒకటిగా నుండునట్లు దాని కూర్చుటకు 50 ఇత్తడి గుండీలను చేసెను. మరియు ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లతో గుడారము కొరకు కప్పును, దానికి మీదుగా సముద్రవత్సల తోళ్లతో పైకప్పును చేసెను. మరియు అతడు మందిరమునకు తుమ్మకర్రతో నిలువ పలకలు చేసెను. పలక పొడుగు 10 మూరలు, పలక వెడల్పు 3 మూరలున్నర. ప్రతి పలకకు ఒకదానికొకటి సమ దూరము గల కుసులు 2 ఉండెను. అట్లు మందిరము యొక్క పలకలన్నిటికీ చేసెను. కుడివైపున అనగా దక్షిణ దిక్కున 20 పలకలుండునట్లు మందిరమునకు పలకలు చేసెను. ఒక్కొక్క పలక క్రింద దాని 2 కుసులకు 2 దిమ్మలను, ఆ 20 పలకల క్రింద 40 వెండి దిమ్మలను చేసెను. మందిరం యొక్క రెండవ ప్రక్కకు అనగా ఉత్తర దిక్కున 20 పలకలను, వాటి 40 వెండి దిమ్మలను అనగా ఒక్కొక్క పలక క్రింద 2 దిమ్మలను, ఒక పలక క్రింద 2 దిమ్మలను చేసెను. పడమటి దిక్కున మందిరము యొక్క వెనుక ప్రక్కను 6 పలకలు చేసెను. వెనుక ప్రక్కను మందిరము యొక్క మూలలకు 2 పలకలను చేసెను. అవి అడుగున కూర్చబడి మొదటి ఉంగరము దాకా ఒకదానితో ఒకటి శిఖరమున కూర్చబడినవి. అట్లు 2 మూలలలో ఆ 2 పలకలు చేసెను. 8 పలకలుండెను. వాటి వెండి దెమ్మలు 16 దెమ్మలు. ప్రతి పలక మీద 2 దెమ్మలుండెను. మరియు అతడు తుమ్మకర్రతో అడ్డకర్రలను చేసెను. మందిరము యొక్క ప్రక్క పలకకు 5 అడ్డకర్రలను, మందిరం యొక్క రెండవ ప్రక్క పలకలకు 5 అడ్డుకర్రలను, పడమటి వైపున మందిరం యొక్క వెనుక ప్రక్క పలకలకు 5 అడ్డుకర్రలను చేసెను. పలకల మధ్య నుండి నడిమి అడ్డుకర్రను ఈ కొన నుండి ఆ కొన వరకు చేరియుండ చేసెను. ఆ పలకలకు బంగారు రేకులు పొదిగించి వాటి అడ్డకర్రలుండు వాటి ఉంగరమును బంగారుతో చేసి అడ్డకర్రలకు బంగారు రేకులను పొదిగించెను. మరియు అతడు నేల ధూమ్ర రక్తవర్ణములు గల అడ్డతెరను పేనిన సన్న నారతో చేసెను. చిత్రకారుని పని అయిన కెరూబులు గలదానిగా దాన్ని చేసెను. దాని కొరకు తుమ్మకర్రతో 4 స్తంభములను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించెను. వాటి వంకులు బంగారువి. వాటి కొరకు 4 వెండి దిమ్మలను పోతపోసెను. మరియు అతడు గుడారపు ద్వారము కొరకు నీల ధూమ్ర రక్తవర్ణములు గల పేనిన సన్ననారతో బూటా పని అయిన అడ్డతెరను చేసెను. దాని 5 స్తంభములను వాటి దెమ్మలను చేసి వాటి బోదెలకును వాటి పెండె బద్దలకును బంగారు రేకులను పొదిగించెను. వాటి 5 దెమ్మలు ఇత్తడివి. ఈ అధ్యాయంలో మెయిన్గా నాకు అనిపించినటువంటి 2 వచనములు నిర్గమకాండం 36వ అధ్యాయం 4-5 వచనములు ఒకసారి చూద్దాం. అప్పుడు పరిశుద్ధ స్థల సంబంధమైన పని అంతయు చేయు ప్రజ్ఞావంతులందరిలో ప్రతి వాడు తాను చేయు పని విడిచి వచ్చి మోషేతో చేయవలనని యెహోవా ఆజ్ఞాపించిన పని విషయమైన సేవ కొరకు ప్రజలు కావలసిన దానికంటే బహు విస్తారము తీసుకుని వచ్చుచున్నారని చెప్పగా,